ఏమి కావాలి భక్తులు, మీకు కోరికలు కోరుకోండి ఇచ్చేస్తానని నా స్వామివారు మనకు ఎప్పుడో చెప్పేస్తారు. అయితే మనం ఇక్కడ ఈ నవరాత్రులు ఎందుకు జరుపుకుంటాము, ఆ యొక్క విశేషాలు ఇందాక కొంచెం తెలుసుకున్నాము, ఇప్పుడు మరి కొంచెం తెలుసుకున్నాము. బ్రహ్మదేవుడు మహిషాసురుడికి చెప్పినటువంటి మాట, జనన మరణాలు అనేటటువంటివి సహజం, సకల ప్రాణకోడికి పుట్టిన ప్రతి ఒక్కళ్ళు గిట్టక తప్పదు. కాబట్టి నువ్వు అమరుడుగా ఉండటం అనే వరం నేను నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పలేదు. ఇక్కడ ఏమన్నారంటే, ప్రకృతికి విరుద్ధమైనటువంటి కోరికను నువ్వు కోరేవు నాయన, ఇది అసంభవం అని చెప్పేసి వారు అన్నారు. అయినా కానీ కూడా ఇంకా ఏమైనా కోరిక కోరుకో అని బ్రహ్మదేవుడు మహిషాసురుడు అడిగినప్పుడు ఆయన అన్నాడు మాట, ఆడది నా దృష్టిలో అబల, కాబట్టి ఆమె వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగదు. పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా ఉండేటటువంటి వరాన్ని నాకు ఇవ్వు అనేసని బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసురుడు బ్రహ్మదేవుడిని కోరాడు. ఆ కోరినప్పుడు ఆ వరాన్ని మహిషాసురునికి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు వరాలని కోరి ఆ వరం ద్వారా చాలా గర్వించాడు. మహిషాసురుడు దేవతలతో యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టారు. ఇది మన దసరా విజయదశమి నవరాత్రుల్లో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టతలు, ఈ పండుగ యొక్క విశిష్టత. నెక్స్ట్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి చిన్నారి, మూషిక వాహన అంటూ మన ముందుకు వస్తున్నటువంటి చిన్నారులు దీక్షిత అదితి, కూచిపూడి నృత్య కళానికేతన్ నాట్య గురు స్వరాజలక్ష్మి. స్వాగతం, సుస్వాగతం.